సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. అనేక రకాల డెవలప్మెంట్లు జరుగుతుంది. పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తున్నారు? డెవలప్ అవ్వాలంటే యూత్ భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆ కల్పించడంలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. జనాలందరూ తెలుస్తుంది, ఊరికే ఏదో ఆ మాటలు చెప్పి పేపర్ కోసం మీడియా కోసం చేసేది కాదు, కానీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి ప్రతి ఏరియా. పైగా రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అన్ని ఏరియాలని సమప్రాధాన్యం ఇస్తూ ఒక మాట అన్నారు, రాయలసీమ కాదు రత్నాలసీమ చేస్తానని. నిజంగా ఇప్పుడు అక్కడ వచ్చే కంపెనీలు చదివిన వాళ్ళు ఇంకా కావాలి ఇంకా జనరేషన్ పెంచండి అంటున్నారు చంద్రబాబు. అది వస్తుంది రేపు. జనాలు లేరు, ఇంకా జాబ్స్ ఉన్నాయి అని చెప్పేసి. కాబట్టి తప్పనిసరిగా ఇది 100% ఉపయోగకరమే. బాగా వస్తాయి, భవిష్యత్తు బాగుంటది. యూత్ అంతా కూడాను సగర్వంగా నా రాష్ట్రం నేను ఉద్యోగం చేసే అవకాశం కల్పించింది నాకు అని చెప్పేసి చెప్పుకుంటారు. అది హ్యాపీ. సార్ ఈ వయసులో కూడా అతను ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ వయసుకు మర్యాద ఇవ్వకుండా 3 ఏళ్ళలో చనిపోతాడు, మావిగన్ అంటే హార్ట్ అటాక్ వచ్చేస్తాను, ఇలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది వాళ్ళ జీవనం, వాళ్ళ విధానం, వాళ్ళ పుట్టుక అనకూడదు, కానీ వాళ్ళ యొక్క ప్రవృత్తి అలాంటిది. ప్రవృత్తిని బట్టి మాటలు వస్తాయండి. మిగిలిన వాళ్ళు చెప్పనండి, కాస్త చదువుకొని ఇందులో నిజాలు తెలుసుకుని ఉంటే ఎట్టి పరిస్థితిలో ఉన్న విషయాన్ని మాట్లాడుతున్నాం, ఇందులో తప్పేం లేదు. అది కూడా ఇట్లా చేయాలంటే రాజకీయంగా ఆ బాధ 11 సీట్ల బాధ ఇలా అనిపిస్తుంది. కాబట్టి ఏం పరిగణలో తీసుకోవసరం లేదు. యూత్ వాళ్ళకి తండ్రి బాబాయ్ అని చంపాడు, తండ్రి స్థానమే కదా. ఇంకేంటండి అవి కూడా లెక్కెట్టేది వాళ్ళ మాటల్ని. అది అందరికి తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా భవిష్యత్తులో భారతదేశం మొత్తం మీద ఏదంటే ఆంధ్రని ఎత్తుక్కుంటూ వస్తారు. ప్రపంచ దేశాలు కూడా ఇక్కడ జాబ్స్ కోసం వస్తాయని చూడండి అని చెప్పన్నారే చంద్రబాబు గారు. అది నిజం, అక్షరాల అదే జరుగుద్ది. ఆంధ్రప్రదేశ్ ఒక అమెరికా వెళ్తున్నారు, ఇక అమెరికా వెళ్ళవసరం లేదు, అక్కడ పరిస్థితి కూడా బాగలేదు. ఇక్కడికే అందరు వస్తారు చూడండి జాబ్స్ కోసం. అలాంటి పరిస్థితి వస్తుంది, తప్పనిసరిగా కల్పించారు ముఖ్యమంత్రి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. అనేక రకాల కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఈ వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల దేశాలు తిరిగి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది పరిపాలన అయితే మాత్రం. కానీ ఒకరి మీద ఒకరు ఇవన్నీ రాజకీయం తెలుసు కదా, అంటే ఈ రాజకీయం ఏ నాయకుడికి వచ్చినా సరే ఇవన్నీ మాటలు మాత్రం పడుతూనే ఉంటారు. కాబట్టి ప్రతిదీ కూడా డెవలప్మెంట్ అయితే బాగుంది. ఈ వయసు కూడా అతను ఈ వయసులో కూడా చేస్తానంటే చాలా గ్రేట్, విజనరీ పర్సన్, నిజంగా గ్రేట్, చాలా వండర్ఫుల్. కూడా మర్యాద ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మహా అయితే 3 ఏళ్ళు బతుకుతాడు, మావిగన్ అంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, ఇలాంటి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అదైతే కరెక్ట్ కాదు. ఎవరు ఎవరు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అది అన్ఎక్స్పెక్టెడ్. అది అంతే కదా. ఈ రోజుల్లో అతను ఈ రోజు చేస్తున్నాడు అంటే పరిపాలన ఇది వండర్ఫుల్, గ్రేట్. ఆ వయసులో మనం ఆ వయసు వరకు ఉంటాం కూడా మనకు తెలియదు, అంతే కదా. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఒక తండ్రి స్థాయిలో ఉన్నతన్ని అసలు కరెక్టే కాదు. ఇలాంటి మాట్లాడుతున్నాడు, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం. అది మనం ఎవరది ప్రజలు నమ్ముతారో అది లేదన్నది ప్రజల్ని బట్టి ఉంటది, ప్రజలు ఎన్నుకొని బట్టి ఉంటది, అంతే కదా. ఇప్పుడు ఏ నాయకుడు ఏమంటారు? ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ప్రజెంట్ అయితే మాత్రం బాగుంది, వండర్ఫుల్. రోడ్లు ఏంటి, డెవలప్మెంట్ అన్ని బాగుంది. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. అక్కడ పనులు కూడా చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది, పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. ఇలాంటి కంపెనీలు రావడం వల్ల యూత్ కి ఏ విధంగా ఉండకూడదు? యూత్ బాగుంటది యూత్. ఎలా అనిపిస్తుంది సార్ కూటమి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు బాగుంది. ఈ వయసులో కూడా అతను అనేక రకాల దేశాలు తిరిగి అనేక రకాల కంపెనీలు పెట్టుబడులు చేస్తున్నారు. బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. మేము ముందు నుంచి చూస్తున్నాం కదా, లాస్ట్ అప్పుడు కూడా బాగా చూసాం. అప్పుడు కూడా ఫాస్ట్ గా పరిగెట్టి స్పీడ్ గా యంగైలో బాగా చేశారు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇంకా అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు అతని వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మహా అయితే 3 ఏళ్ళు బతుకుతాడు, మావిగన్ అంటే ఇంకా బతక ఇంకా ఉండాలి. మనకు కావాలి కదా లీడర్, మంచి లీడర్. ఇంకా ఎక్కడ దొరుకుతారు మనకి? ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని అలాంటి మాట్లాడే తప్పండి. అలాగా ఎవరు మాట్లాడకూడదు, మేము కూడా ఎవరు మాట్లాడకూడదు అసలు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా అనేక రకాల దేశాలు తిరిగి అనేక రకాల కంపెనీలు తీసుకొని వస్తున్నారు మన ఆంధ్రాకి. యూత్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎలా ఉంటుంది? ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దానివల్ల ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా జనరేట్ అవుతుందండి.
ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అతను ఆ వయసులో కూడా అన్ని రకాలుగా వెళ్ళి అన్ని దేశాలకు వెళ్ళి తీసుకొస్తున్నారు. అతను చంద్రబాబు నాయుడు మొహం చూసి చాలా కంపెనీలు వస్తున్నాయి. అదొకటి మెయిన్ ఐ రియల్ అప్రిషియేట్. అలా కూటమి ప్రభుత్వం కూడా బాగా పనిచేస్తుంది. వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళలో చనిపోతాడు, మా విగ్గన్ అంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఇలాంటి మాటలు అంటున్నాడు. ప్రజలు ఏ విధంగా అది ఒక సీఎం పోస్ట్ లో అతను బయటకు వచ్చి మళ్ళీ అలాంటి మాట్లాడడం బాగోదు. అది అతను ఆ విషయంలో మాత్రం ఐ డోంట్ లైక్ ఇట్. సరే, అమరావతి రాజధానిగా ఆమోదించారు, అక్కడ పనులు కూడా చాలా స్పీడ్ గా అవుతుంది. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? అమరావతి చాలా బాగా చంద్రబాబు హైదరాబాద్ ను ఒక విధంగా ఎలా తీసుకొచ్చాడో దానికి డబుల్ తీసుకొస్తారని నాకు నమ్మకం ఉందండి. బాగా ఇన్వెస్టర్లు కూడా మన ఆంధ్రాకి పెట్టుబడులు పెట్టడానికి క్యూలు కడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇన్వెస్టర్లు అలా వచ్చారంటే మన ప్రజల్లో కూడా పాజిటివ్ యాటిట్యూడ్ బాగా పెరుగుతుంది. దానివల్ల బాగా ముందుగా తీసుకొస్తున్నారండి. ఇతను 5 ఏళ్ళు చేసి 2 ఏళ్ళలోనే చేసినట్టుగా కనిపిస్తుందండి. రియల్లీ అప్రిషియేట్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను అంటాడు. మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం ఎలా నమ్ముతారండి? అయితే ప్రజలు పాదయాత్ర చేసినంతలో నమ్మేస్తే అతను ఇంతకుముందు ఏం చేశారనేది ప్రజలు చూస్తారు, కానీ ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం చేస్తారనేది ఎవరు చూడరు కదా. ఇంతకుముందు కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. మంచి నమ్మకం ఉందండి అందరి మీద. అందరికీ నమ్మకం ఉంది, నేను అదే అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు, అమరావతి పనులు కూడా చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఏదో కొందరు చెప్తున్నారు ఏదో మునిగిపోతుంది అని, అదేం కాకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కంపెనీలు కూడా వస్తున్నాయి, కంపెనీలు కూడా వస్తున్నాయి, క్వాంటమ్ ఇదైనా కూడా వస్తున్నది, క్వాంటమ్ వ్యాలీ అది వస్తున్నది. దాని వల్ల బాగా అవుతుందని, పెద్ద ఇది అవుతుంది, చాలా బాగుంటుంది కదా. మరి విశాఖపట్నం అనుకున్నారు, అది దాని వల్ల ఏంటవుతుందంటే ప్రాబ్లమ్ ఇది మామూలుగానే ఉండాలి, లేకపోతే ఇక్కడ అన్ని అయింది అనుకోండి పాడైపోతుంది. విశాఖపట్నం ఇస్ గుడ్ సిటీ ఆఫ్ డెస్టినీ. అది అలాగే చేసి దాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి. ఒక రాజధాని ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మా విగ్గన్ అంటాడు, 3 రాజధానులు. ఆయన ఇష్టం, ఆయన ఏందో మనం చెప్పలేం, కానీ ఆయన ప్రజల కోరిక ఇదే. ఇప్పుడు 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని కనీసం మర్యాద లేకుండా 3 ఏళ్ళలోనే చనిపోతాడు, ఇంకా ఎంతకాలం అని ఇలాంటి మాటలు అంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇది సంబంధం కాదండి, అంతే మన మూర్ఖులు ఉంటారు కదా వాళ్ళు అలా మాట్లాడతారు. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. విశాఖపట్నం కూడా గూగుల్ డేటా సెంటర్ అనేది వచ్చింది. వస్తున్నది కదా. టోటల్ గా అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. మంచి ప్రజలు మరి వెయ్యాలి అందరికి. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రాలో చూసినట్లయితే అనేక రకాల కంపెనీలు చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇంత కష్టపడి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నారు? అది ఆయన కష్టానికి ఫలితం దక్కుతుంది. ఫ్యూచర్ కూడా బాగానే ఉంటది. సరే, ఇప్పుడు అమరావతి రాజధానిగా క్యాపిటల్ చేశారు, ఎలా చాలా బాగుంది. ఆయన విజన్ అన్నది అమరావతిలో చక్కగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి మా విగ్గన్ అంటాడు, 3 రాజధానులు. అది గన్న ఆడ దగ్గర పెట్టుకోవాల్సిందే. ఆ గన్ ఏం పేలదు, మరి చిన్నపిల్లల గన్ అది. కనీసం 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని కూడా కనీసం మర్యాద లేకుండా అతను 3 సంవత్సరాలే ఆయన కల్చర్ అది ఆయన గన్ ఎప్పుడు అన్నాడు అంటే గన్ కల్చర్ ఆడికి ఉంటది కదా. మరి ఆడి గన్ ఆడి మీద పేలుతుంది, ఇంకెక్కడ పేలదు. టోటల్ గా అయితే ఇవన్నీ చూస్తుంటే ఈ కంపెనీలు మన ఆంధ్రాకి వచ్చినట్లయితే భవిష్యత్తులో ఏ విధమైన మెయిన్ గా పిల్లల తాలూకా భవిష్యత్తులు బాగుంటాయి. అది మేజర్ గా. నెక్స్ట్ మంచి గ్రోత్ షిప్ అవుట్ కనబడుతుంది. అంటే ఆశాజనకమైన ఇది ఉంది, భావన ఉంది ప్రజల్లోని కూడా. మళ్ళా వస్తే కూడా సెకండ్ టర్మ్ కూడా ఆయనే వస్తాడేటో, అది ఆశ్చర్యపోవడం అవుతుంది. లేదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు, చాలా పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది అంటే? చాలా బాగుంది. ఈ ప్రభుత్వంలో మాత్రం రోడ్లు ఏంటి మొత్తం ఈ జీవీఎంసీ ప్రతి ఒక్క పనులు కూడా కరెక్ట్గా అవుతుంది. అతను ఈ వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల దేశాలు తిరిగి అనేక రకాల కంపెనీలు పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు. ఎలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఆయన ఈ ప్రభుత్వం ఇప్పుడు కాదు, కానీ ఆయన గత లాస్ట్ 2014లో కూడా ప్రభుత్వంలో కూడా ఎటువంటి మార్పు రాదు. ఆయన ఉన్నంతకాలం బాగుంటుంది. సరే, అతను వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మహా అయితే 3 ఏళ్ళు బతుకుతాడు, మావి గన్ అంటే అతనికి గుండెల్లో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఇలాంటి మాటలు అంటాడు. అసలు తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఇలాంటి మాటలు ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఆయన అనేది మాటలు కూడా చాలా రాంగ్. అంటే వ్యతిరేకత అనేది చేయడం వరకే అలాంటి, కానీ పనులు చేసి పెడితేనే ఎవరికైనా తెలుస్తుంది. అదే. సరే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీలు, ఈ డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? ఫ్యూచర్ లో పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఐటీ కంపెనీలు, సో మన ఎయిర్పోర్ట్, ఈ సరౌండ్లు అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు గూగుల్ కూడా కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది చాలా నమ్మకం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు, అక్కడ పనులు కూడా చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది, కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడిదారులు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇవన్నీ? సార్ వెరీ గుడ్ సార్. మాకు
ప్రభుత్వం పరంగా చూసుకుంటే తెలుగుదేశం బెటర్ సార్. అంటే జగన్ ప్రభుత్వం కంటే ఇది బెటర్ సార్. సరే ఈ వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల దేశాలు తిరిగి అనేక రకాల కంపెనీలు పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఈ వయసులో కూడా ఆయన ఎంత కష్టపడుతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ జనం కోసం చాలా కష్టపడుతున్నాడు సార్. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఇంకా భవిష్యత్తు ఇంకా బాగుంటదని మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. సరే, తన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మహా అయితే 3 ఏళ్ళు బతుకుతాడు, మా విగ్గన్ అంటే అతనికి హార్ట్ అటాక్ వస్తుందని ఇలాంటి మాట్లాడతాడు. ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఇలాంటి మాట్లాడతాడు. అదంతా జగన్మోహన్ రెడ్డి విజ్ఞతకి వదిలేస్తున్నాం సార్. అదంతా సరే, ఎలా ఉండబోతుంది అంటారు ఈ కంపెనీలు రావడం వల్ల యూత్ కి ఏ విధంగా ఉపయోగం? యూత్ కి ఇంకా భవిష్యత్తు బాగుంటుంది సార్. రానున్న జాబ్స్ కానీ పరంగా అన్ని బాగానే ఉంటుంది సార్. మన వైజాగ్ కాకుండా ఆంధ్ర మొత్తం కంపెనీలు అంతా డెవలప్ అవుతుంది సార్. డేటా సెంటర్ కూడా వస్తుంది కదా, మన వైజాగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, బాగా డెవలప్ కూడా అవుతుంది. ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ కూటమి ప్రభుత్వం? సార్ నెక్స్ట్ జనరేషన్ కి చాలా బాగుంటుంది సార్. టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఉంది సార్, తెలుగుదేశం గవర్నమెంట్ మనం